ఓం శాంతి. దేహము యొక్క భవ్య పాల భాగమున అందులో నేను దివ్య సితారా, మెరుస్తున్న మణిని, మస్తకమణిని, దివ్య ప్రకాశవంతమైన భృకుటి సింహాసనం పైన విరాజమానమైన దివ్య సత్తా, నేను ప్రకాశవంతమైన దివ్య పుంజాన్ని పూర్తి శరీరమంతా నా ప్రకాశం వలన మెరుస్తున్నది. నేను పూర్తి శరీరం జతలో పూర్తి విశ్వాన్ని ప్రకాశింపచేసే ఆత్మను. దూరాల వరకు నా ప్రకాశం వ్యాపిస్తున్నది. నేను ఈ భూమి పైన మెరిసే వజ్రాన్ని, దేహాన్ని పూర్తిగా విస్మరించి ఆత్మిక స్థితిలో ఉన్నాను. కేవలం మస్తకమణిని, పంచతత్వాల శరీరం పంచతత్వాలలో విలీనమైపోయింది. కేవలం నేనాత్మ మరియు సూక్ష్మ శరీరం మాత్రమే మిగిలాయి. నేనాత్మ ఆకాశతత్వంలోనికి ఎగిరిపోతున్నాను. అంతరిక్షంలో ఈ ప్రపంచాన్ని వదిలి సూక్ష్మవతనానికి చేరుకున్నాను.
నేను ఫరిష్తా బాబ్దాదా సన్ముఖంలో ఉన్నాను. బాబ్దాదా నాకు దృష్టినిస్తున్నారు. శక్తులను నింపుతున్నారు. వరదానాన్నిస్తున్నారు. సదా జతలో సదా సమీపంగా ఉండే వరదానాన్నిస్తున్నారు. బాబా నుండి నేనాత్మ దృష్టిని తీసుకుంటున్నాను. సర్వశక్తులతో సంపన్నమైన దృష్టి. బాబాతో ఆత్మిక సంభాషణ. భగవంతునితో మాటలు. నేనాత్మ ఇప్పుడు సూక్ష్మవతనాన్ని వదలి నా అసలైన ఇల్లు సర్వోత్తమ ధామము నిరాకారి వతనంలో ఉన్నాను. నేనాత్మ పరంధామంలో స్వయాన్ని చూసుకుంటున్నాను. ఇక్కడి శాంతి, ఇక్కడి పవిత్రతను అనుభవం చేస్తున్నాను. సన్ముఖంలో శాంతి సాగరుడు, పవిత్రతా సాగరుడు, శక్తుల సాగరుడైన పరమపిత పరమాత్మ శివబాబా జ్యోతిర్మయి శివబాబా నేను కూడా జ్యోతిర్మయి. బీజరూపుడైన శివబాబా నేను కూడా బీజరూపుణ్ణి. వారొక నక్షత్రం, నేను కూడా నక్షత్రమే.
వారు సాగరులు. నేను నదిని, వారిలో ఇమిడిపోతున్నాను. స్వీట్ సైలెన్స్ హోమ్. నేనాత్మ, నిరాకారిని. నేనాత్మ, నిర్వికారిని. నేనాత్మ, నిస్సంకల్పం, నిస్సంగం, నిస్తబ్దంగా ఉన్నాను. నిశ్శబ్దంగా ఉన్నాను. పరంధామము యొక్క శక్తిశాలి స్థితి, నిర్లేపావస్థ. ఇప్పుడు నేనాత్మ శివబాబా జతలో కంబైన్డ్గా ఉన్నాను. వారిలో ఏముందో నాలో కూడా అదే. కొద్ది క్షణాల వరకు ఇదే స్వరూపంలో స్థితమై ఉన్నాను. ఎలాగైతే వారు సాగరులో, నేను కూడా మాస్టర్ సాగరాన్ని. ఇప్పుడు నేనాత్మ సర్వశక్తులతో సంపన్నంగా అయ్యాను. వాపస్ పరంధామము నుండి కిందకు దిగుతున్నాను. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరాన్ని ధారణ చేసి నేను ఫరిష్తా ప్రకాశమయంగా ఉన్నాను. పరమ పవిత్ర ఫరిష్తాను. అంగ అంగము నుండి పవిత్రత యొక్క శక్తిశాలి కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేను ఫరిష్తా గ్లోబు పైన నిలబడి ఉన్నాను.
నా పాదాల నుండి పరమ పవిత్రమైన కిరణాలు వెలువడి పూర్తి వసుంధరనంతా పావనంగా చేస్తున్నది. సంపూర్ణ ఆకాశం శుద్ధమవుతున్నది. పంచఖండాలు, పంచమహాసాగరాలు తిరిగి పావనంగా అవుతున్నవి. నేను హిందూ మహాసముద్రం పైకి వెళ్తున్నాను. ఒక్కొక్క బిందువు పవిత్రమగుచున్నది. అట్లాంటిక్ మహాసాగరం ప్రశాంతమైన మహాసాగరం. ఆర్కిటిక్ మహాసాగరం మరియు దక్షిణ మహాసాగరం. ఈ ధరణి యొక్క 5 మహాసాగరాలు పవిత్రంగా అయిపోయాయి. ఈ ధరణి యొక్క 5 మహాఖండాలు నేను ఫరిష్తా ఒక్కొక్క ఖండము పైకి వెళ్ళి ఒక్కొక్క ఖండాన్ని పావనంగా చేస్తున్నాను. సంపూర్ణ యూరోప్, అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా నివాసీలందరూ ఈ పవిత్ర ప్రకంపనలను అనుభవం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే అగ్ని ప్రజ్వలిస్తూ ఉందో అక్కడ శాంతమగుచున్నది. పంచతత్వాలు శుద్ధంగా అయిపోయాయి. ఇప్పుడు నేను ఫరిష్తా ప్రపంచంలోని
సర్వ దుఃఖీ ఆత్మలను నా ఎదురుగా చూస్తున్నాను. నేను మాస్టర్ సుఖసాగరుణ్ణి. సర్వాత్మలను సుఖమయ కిరణాలతో నింపుతున్నాను. అశాంతి ఆత్మలు శాంతితో నిండిపోతున్నవి. నేనాత్మ ప్రపంచంలో తిరిగే ఆత్మలను చూస్తున్నాను. నా శక్తిశాలి కిరణాలతో అందరికీ పరమాత్ముని పరిచయం ప్రాప్తిస్తున్నది. నేను ఫరిష్తా ప్రపంచంలో పవిత్రతా కిరణాలను, పవిత్రత యొక్క అలను వ్యాపింపచేస్తున్నాను. ఆకాశంలో తిరుగుతూ, మేఘాల నుండి ప్రయాణిస్తూ, నేనాత్మ ఈ భూమండలాన్ని పరిక్రమ చేస్తున్నాను. ఎక్కడెక్కడ దుఃఖము, అశాంతి ఉందో అక్కడ సుఖము, శాంతి, నిశ్చింతత, ధైర్యము, శుభభావన, శుభకామనల అలలను వ్యాపింపచేస్తున్నాను. నేను డబల్ లైట్ ఫరిష్తాను. నిర్భారంగా, నిర్భోజంగా ఇప్పుడు నేను ఫరిష్తా బాబ్దాదా సన్ముఖంలోకి చేరుకున్నాను. బాబా నుండి శక్తిశాలి దృష్టి. బాబా, నేను ఎలా ఉన్నా ఎవరినైనా మీ వాడినే. మీరే నా సర్వస్వం.
మీదే ఈ జీవితం. మీరే నా జీవితం. బాబాతో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు తిరిగి ఒక కొత్తదనాన్ని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఉమంగాన్ని, కొత్త పరివారము, కొత్త ఉత్తేజాన్ని, కొత్త అనుభవం, బాబా నన్ను చూస్తున్నారు. బాబా మిమ్మల్ని పొందిన తర్వాత ఇంక వేరేది పొందాలనే కోరిక లేదు. మీ శ్రీమతమే జీవితానికి ఆధారం. ఇప్పుడు నేను ఫరిష్తా తిరిగి మరలా బాబాతో కిందకు వచ్చాను. ఇప్పుడు నా లౌకిక ఇంటికి వెళ్ళాను. నా అంగ అంగము నుండి పవిత్రతా కిరణాలు నలువైపులా వ్యాపిస్తున్నవి. ఇంటి వాతావరణం శుద్ధంగా అయిపోయింది. ఇక్కడ నివసించే ఆత్మలతో నా లెక్కాచారం ఏదైతే ఉందో తేలికైపోతున్నది. ఇంటి గోడలలో పవిత్రత ఇమిడిపోతున్నది. ఈ ఇల్లు ఆశ్రమంగా తయారైపోయింది. ఇప్పుడు నేను ఫరిష్తా సేవా కేంద్రానికి చేరుకున్నాను. నేను విఘ్న వినాశక ఆత్మను, మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. సంపూర్ణ సేవా కేంద్రం శక్తులతోటి నిండిపోయింది.
అన్ని విఘ్నాలు సమాప్తం. ఇప్పుడు నేను ఫరిష్తా ఆకాశంలో అసంఖ్యాకమైన రూపాలుగా విడిపోయి ప్రత్యక్షమయ్యాను. మరియు నా ఈ రూపాలన్నీ విశ్వంలో ఎన్ని సేవా కేంద్రాలున్నాయో ఒక్కొక్క సేవా కేంద్రం పైన స్థితమయ్యాయి. నేను పవిత్రత యొక్క ఫరిష్తాను. అన్ని సేవా కేంద్రాల పైన పవిత్రత యొక్క కిరణాలను వేస్తున్నాను. అన్ని సేవా కేంద్రాలు నిర్విఘ్నంగా అయిపోతున్నాయి. శాంతి యొక్క అనుభవం. ఇప్పుడు నేను ఆత్మ ఆరావళి పర్వతాలపైకి చేరుకున్నాను. పాండవ భవనం, చార్ధామ్ యాత్ర, శాంతి స్తంభం, హిస్టరీ హాల్, బాబా కా కమరా, బాబా కుటీరం, అమృతవేళ సమయం, ప్రపంచంలోని మహాన్ ఆత్మలంతా యోగంలో మగ్నమై ఉన్నారు. మధువనం యొక్క ఈ అపురూప దృశ్యం నేను ఫరిష్తా కృతకృతుడనైనాను. లీనమైపోయాను. ఇప్పుడు నేను ఫరిష్తా డైమండ్ హాలుకు చేరుకున్నాను. అవ్యక్త బాబ్దాదా సన్ముఖంలో భగవంతుడు నాకు దృష్టినిస్తూ ఉన్నారు. ఈ దృష్టిని నేను కనులలో ఇముడ్చుకుంటున్నాను.
ఇప్పుడు నేను ఫరిష్తా అక్కడి నుండి కూడా ఎగిరిపోయి వాపస్ మెల్లమెల్లగా నా స్థూల శరీరంలోనికి ప్రవేశించాను. ఈరోజు ఒక కొత్త దినం, ఒక కొత్త ఉమంగం, కొత్త ఉత్సాహం. స్వయాన్ని సరిచేసుకునేందుకు నా భాగ్యంలో మరొక ఛాన్స్ లభించింది. స్వయాన్ని శక్తులతో నింపుకునేందుకు, స్వయాన్ని పావనంగా తయారు చేసుకునేందుకు ఈ రోజుటి ఈ దినం జీవితంలో స్వర్ణిమ దినం. ఇప్పటి వరకు ఏదైతే గడిచిపోయిందో, ప్రపంచంలోని అన్ని విషయాలు పాత జ్ఞాపకాలు, పాత పొరపాట్లు, పాత దేహాభిమానం, పాత వికారాలు, పాత రావణుడు, అన్నింటికీ వేడుకోలు మరియు కొత్త దినానికి ఆహ్వానం. బాబా, ఈరోజు నేను సంకల్పం చేస్తున్నాను, జీవితంలోని ప్రతి కార్యంలో, ప్రతి సమయం నేను మిమ్మల్ని నా సాథీగా చేసుకుంటాను. మిమ్మల్నొక్కరినే ప్రేమిస్తాను. మీతోనే అన్నీ. నా ప్రతిజ్ఞ ఇది. బాబా, తిరిగి జీవితంలో ఉమంగ ఉత్సాహాలు వచ్చాయి. తిరిగి నవీనత యొక్క మెరుపు. ఉదాసీనతంతా సమాప్తం. శక్తులతో చైతన్యం నిండిపోతున్నది. నేను శక్తిశాలి ఆత్మను. కొత్త సూర్యుడు కొత్త ఉదయానికి కొత్త కిరణాలు మరియు నేను ఆత్మ మేల్కొన్నాను. నా మహాన్ కర్తవ్యం
నన్ను పిలుస్తున్నది. మహాన్ సేవలు నా కోసం వేచి ఉన్నవి. ఈ సంకల్పంతోనే ఈ రోజుటి ఈ దినానికి ప్రారంభం. ఓం శాంతి.